తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకుని వేములవాడ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు సాధించిన ఈ పవిత్ర దినాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించడంలో నిర్లక్ష్యం చేస్తున్నట్లు విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ ఘన దినాన్ని ఆచరణాత్మకంగా జరుపుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారిక సహజమైన సాంస్కృతిక విద్య, సామాజిక కార్యక్రమాలతో పాటు రాష్ట్ర చరిత్రను ప్రజల ముందుకు తెస్తామని వెల్లడించారు. ఇదిలా ఉండగా భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ నాయకులు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కోడి మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్, ఉపాధ్యక్షుడు కట్కం శ్రీనివాస్, వంశీ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం. కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు విలీన దినం అంటూ ఉన్నాయి. మరి నిజంగా కూడా ఎక్కడ కూడా చిన్న విద్యార్థులకు ఈరోజు జాతీయ జెండా ఎగరేసింది ఎక్కడ పాఠ్యాంశాలలో ఎక్కడ లేదు. చరిత్రను 75 ఏళ్ళకి వక్రీకరిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. మరి విలీనమా, విమోచనమా ఇంకేదైనా సంబంధం లేదు. అధికారికంగా జరపాలని 20 సంవత్సరాల కింద విద్యాసాగర్ చేసే ఉద్యమం ఏదైతున్నదో మరి ఈరోజు సామాన్య ప్రజల దగ్గరకు పోయింది. తెలంగాణ విమోచన దినం 17 సెప్టెంబర్ ఏదైతున్నదో ఈ భారతదేశంలో 15 ఆగస్టు నాడు జెండా ఎగిరిన తర్వాత 11 నెలలకు జాతీయ జెండా ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఎగిరింది. పక్కకున్న రాష్ట్రాలు ఏవైతున్నాయో కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ అధికారికంగా చేస్తూ ఉన్నాయి. మరి ఈ రాష్ట్రం ఇక్కడ చేయడానికి ఏమి ఇబ్బందో అర్థమైతే తెలియదు కనుక దీన్ని కూడా మరొకసారి కూడా బీజేపీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారికంగా దీన్ని నిర్వహించాలి. అంతేకాకుండా మరొక సుదినం నరేంద్ర మోడీ గారి జన్మదినం ఏదైతున్నదో ప్రపంచవ్యాప్తంగా పండుగ చేసుకుంటూ ఉన్నారు. మరి భారతదేశానికి ఒక వివేకానందు లెక్క మంచి నాయకుడు దొరికింది కనుక వారు బాగుండాలి, వారు బాగుంటారే భారతదేశం బాగుంటుంది, భారతమాత రక్షణ ఉంటుందని ప్రత్యేకంగా కూడా రాయరాజేశ్వర స్వామి సన్నిధిలో పూజ నిర్వహించడం జరిగింది. వారు బాగుండాలని కూడా జిల్లా తరఫున పట్టణ తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణ భారతీయ జనతా పార్టీ పక్షాన జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ విమోచన దినోత్సవానికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం గత 11 సంవత్సరాల నుంచి కూడా గవర్నమెంట్ మన జాతీయంగా ప్రకటించకపోవడం, అధికారికంగా ప్రకటించకపోవడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా మా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, సెప్టెంబర్ 17 డేటును తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించాలని చెప్పి మా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అధికారికంగా ప్రకటిస్తూ మన తెలంగాణ భావి భారత పౌరులకు తెలంగాణ జాతీయ విమోచన దినోత్సవం గురించి తెలియజేయాలని చెప్పి మా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాము. అలాగే మన ప్రపంచానికే ప్రతినిధిగా వ్యవహరిస్తున్న మన దేశ ప్రధానమంత్రి మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కోడెమొక్కులు చెల్లించడం జరిగింది. వారు ఇలాగే ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మా భారతీయ జనతా పార్టీ తరఫున కోడెమొక్కులు చెల్లించి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసినాము. అలాగే అన్నదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేసినాము. ఇట్టి కార్యక్రమానికి విజయవంతంగా వచ్చి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వచ్చి దిగ్విజయవంతంగా చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.